నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలోని ఎథనిక్ అండ్ యూనిక్ రబ్బర్ బ్యాండ్ ఒకటి చూద్దాము. స్క్రంచీ అనమాట. ఇది అకేషన్స్కి మాత్రం బాగా పనికొస్తుంది. ఇలాంటివి బాగుంటాయి కూడా, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ బేసిక్స్తోనే చేస్తున్నాను, చూద్దాము. ముందుగా ఇలాగా రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను, హెయిర్ బ్యాండ్ అనేది. మనం జనరల్గా యూజ్ చేస్తుంటాం కదా హెయిర్కి టై చేయడానికి, దాంతోనే చేస్తాను. ఎలాస్టిక్ కూడా చేయొచ్చు. ఎలాస్టిక్తో నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, అలా కూడా చేయొచ్చు. ఇది ఒక ఈజీ మెథడ్ అనమాట. ముందుగా ఇలా నాట్ వేసి సింగిల్ క్రోచెట్స్ వేస్తున్నాను అనమాట రబ్బర్ బ్యాండ్కి చుట్టూరు. నా దగ్గర ఈ కలర్ ఊలు తక్కువ ఉంది కాబట్టి సింగిల్ క్రోచెట్స్ చేస్తున్నాను. అదే హాఫ్ డబుల్ క్రోచెట్స్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అల్లిక కాస్త థిక్గా వస్తుంది అనమాట. ఇవి వాషబుల్ ప్రాజెక్ట్స్ అనమాట. చక్కగా మనం వాడినంతకాలం వాడి మళ్ళీ వాషింగ్ మిషన్లో కానీ హ్యాండ్ వాష్ కానీ చేస్తే కొత్త దానిలో అయిపోతుంది. ఇలాంటి స్క్రంచీస్ ఎక్కువ రోజులు మన్నుతాయి. జనరల్గా అంత తొందరగా పాడవవు. ఏవైనా అకేషన్స్ అప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ పెట్టుకుంటే దూరం నుంచి చూస్తే రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తాయి, బాగుంటాయి. ఇలా సింగిల్ క్రోచెట్స్తోని మొత్తం కవర్ చేసి లాస్ట్లోని స్లిప్ నాట్తోని ఎండ్ చేసేయాలి. ఫస్ట్ లూప్తోని అక్కడికి ఆ రో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఎండింగ్లోని ఇలా స్లిప్ నాట్తో కంప్లీట్ చేసేయాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు సెకండ్ రోలోని నేను లీవ్స్ క్రోచెట్ చేస్తాను, లీవ్ స్టిచ్తోని. ఊల్ నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి ఈ కలర్ ఒక 5-6 లీవ్సే వేస్తాను. మీరు ఫుల్గా ఫిల్ చేసుకోవచ్చు. లీవ్ స్టిచ్కి స్టార్టింగ్ ఎన్ని చైన్స్ అయినా వేయచ్చు. నేను ఇక్కడ 2 చైన్సే వేసాను. వేసి థ్రెడ్ని అంటే వూల్ని ఇలాగా బయటికి లాగాలన్నమాట నీడిల్ నుంచి. ఇలా 2 చైన్స్ నుంచి తీస్తున్నాను. వన్ సైడ్, అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. అక్కడికి లీఫ్ ఫార్మ్ అవుతుంది. అలాగా ఒక 5-6 లీవ్స్ వేస్తాను. సో ఇలా వస్తుందన్నమాట. స్టార్టింగ్ మనం కాస్త చైన్స్ ఎక్కువ తీసుకుంటే లీఫ్ అనేది పెద్దగా వస్తుంది. స్లిప్ నాట్స్ తీసుకుంటున్నాను ఒక 2-3 తీసుకుని అలాగా లీఫ్ కిందకి వెళ్ళిన తర్వాత ఒక 6 క్రోచెట్స్ స్కిప్ చేసి మళ్ళీ ఇంకో లీఫ్ తీసుకోవడమే. అలా కంటిన్యూ చేయాలి ఎన్ని లీవ్స్ కావాలంటే అన్నీ. లీవ్స్ కాస్త దూరంగా కావాలి అన్నప్పుడు స్లిప్ నాట్తోని కావాల్సిన క్రోచెట్స్ ఇలా బాటంలోని స్కిప్ చేసేయడమే. అప్పుడు లీవ్స్ అనేవి క్రోచెట్ చేసినప్పుడు కాస్త దూరంగా వస్తాయి అన్నమాట. జస్ట్ ఇలా కంప్లీట్ చేయడమే కావాల్సిన లీవ్స్. ఇలా ఒక 6-7 లీవ్స్ వేసిన తర్వాత జాస్మిన్ బర్డ్స్ క్రోచెట్ చేస్తాను. కలర్ చేంజ్ చేస్తున్నాను, వైట్ కలర్. ఇలాగా జాస్మిన్ బర్డ్స్ అనే కాకుండా రోజ్ ఫ్లవర్స్ కానీ వేరే ఫ్లవర్స్ ఏవైనా సరే క్రోచెట్ సపరేట్గా చేసి కూడా అటాచ్ చేయొచ్చు. అదొక మెథడ్ అనమాట, ఈజీ మెథడ్. క్రోచెట్స్లోని ఇది బట్ స్టిచ్ అనమాట. బోల్డ్ వీడియోస్ ఉంటాయి దీని మీద.
ఇక్కడ 2 కలర్ స్ట్రాండ్స్ ఇంటాక్ట్లోనే ఉంచాను, కట్ చేయలేదు. ఆల్టర్నేట్గా ఇలాగ క్రోచెట్ చేస్తాను 2 కలర్స్లో. సో ఇలా వస్తుందన్నమాట. ఇలా కంటిన్యూ చేయడమే, ఫుల్ సర్కిల్ మొత్తం ఇలా బడ్స్ అండ్ లీవ్స్తోని ఇలా కంటిన్యూ చేయడం అనమాట. జస్ట్ ఇది ఒక మోడల్ అండి, మనకి నచ్చిన మోడల్ మనం ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కాస్త బేసిక్స్ తెలిస్తే. మన దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ వూల్తోని ఇలాగా డిజైన్ చేయొచ్చు అనమాట, స్క్రంచీస్ లేదా హెయిర్ బ్యాండ్స్. సో ఇదండి ఇలా వస్తుందన్నమాట. ఇదొక మెథడ్, ఇదొక మోడల్ అనమాట. ఇలాంటి బోల్డ్ మోడల్స్ మనం ఐడియా మీద క్రోచెట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మనం ఎంచుకునే డిజైన్ బట్టి. ఇలాంటివి హెయిర్ జూడాస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒరిజినల్ ఫ్లవర్స్తో కూడా చేస్తున్నారు కదా, ఇలాగా చేసి ఉంచితే ఇలాగ ఆర్టిఫిషియల్గా ఎప్పటికైనా అకేషన్స్ అప్పుడు కిడ్స్కి లేదా గర్ల్స్కి బాగుంటాయి, వాడచ్చు అనమాట. పూలు ఎక్కువ ఉంటే లీవ్స్ ఇంకా ఎక్కువ క్రోచెట్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. జస్ట్ నేను ఇలాగ ఎండ్ చేస్తాను ఉన్న ఊలుతోని. చాలా చాలా బాగుంటాయి ఇలాంటి హెయిర్ స్క్రంచీస్. దూరం నుంచి చూస్తే న్యాచురల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. షాప్స్లో కూడా ఇలాంటి హెయిర్ స్క్రంచీస్ దొరకడం కష్టం, ఎవరైనా చేస్తే తప్పించి. ఎనీవేస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.